ఓం 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 అహమస్మి అహమస్మి అహమస్మి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. జయ శబ్దాన్ని చూశాం. జయ అంటే 18 అని అర్థమని ఉన్నదని. జయము ఆత్మజయమే సరి అయినటువంటి జయము. మిగిలిన జయాలు ఉంటాయి. సాంసారిక జయము, విద్యా జయము, కీర్తి జయము, పదవీ జయము, సంపదల జయము, ఇవన్నీ కూడా ఉంటాయి. లౌకికమైనటువంటి ఒక ఔన్నత్యాన్ని ఇస్తాయి. శరీరం స్వరూపం తథావా కళత్రం, కళత్రం కళత్రం పుత్ర పౌత్రం ధనం షడంగాదివేదో. వీటి తలుక తతఃకిం వీటి ప్రయోజనం ఏమున్నది? అన్లెస్ యు హ్యావ్ ఆత్మజయ ఆల్సో. సో ఆత్మజయము అంతిమంగా కోరవలసిన జయము ఆత్మజయమే. జీవుడు తనకున్నటువంటి పరిమితత్వాన్ని, పరిచ్ఛిన్నతను కలిగించేటటువంటి అహంకార మమకారాలను దాటిపోతే అఖండ పరమాత్మతో ఏకీభవాన్ని పొందడమే ఆత్మజయం. దాని గురించి పరిపూర్ణంగా బోధించేటటువంటి సర్వాధికారము ఆ పరమాత్మకే ఉన్నది. పరమాత్మ స్వయంగా ఉపదేశించినటువంటి సందర్భం కదా ఇది. అంచేత ఇక్కడ కూడా ఆ జయ శబ్దాన్ని 18 సంఖ్యామయం చేసి 18 అధ్యాయాలుగా వ్రాసిపెట్టారు. మానవుడికి ఆత్మజయాన్ని కలిగించడమే, మానవుని ఆ దేవునిగా కంప్లీట్గా మార్చడమే లక్ష్యము. కనుక నరుడు అంటే ఎవరు? జీవుడు. నారాయణుడు నరాణం అయనం. నారాయణుడు నరనారాయణులు రెండు వేరు కాదు, ఒక్కటే అని తెలుసుకోవడం. ఆ నరుడు నారాయణునిలో కలిసిపోవడమే చివరి మెట్టు. ఆ రెండు మెట్లను చూపించడం కోసమే ఈ శ్లోకంలో నరనారాయణులను నిబద్ధించారు. మొదట ఇతర యోగేశ్వర కృష్ణ అనే శబ్దంతో, తరువాత పార్థధనుర్ధర అనేటటువంటి శబ్దంతో ఈ నరనారాయణులను సూచించారు. జీవుడు పట్టుకున్నటువంటి ధనువు సాధారణమైనటువంటి ధనువు కాదు. ఇది ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అంటూ ముండకం చెప్తోంది. ఓంకారమే ధనుస్సు, మనస్సే బాణం. ఆ బాణం చేర్చుకోవాల్సినటువంటి లక్ష్యం ఏమిటై ఉంటుంది? దాని టార్గెట్ బ్రహ్మత లక్ష్యముచ్యతే. అత ధనుర్ధర అనేటటువంటి పదబంధానికి మనస్సుతో ఓంకారాన్ని ధరించినవాడు. ఓంకారం ధరిస్తే ఏమవుతుంది? సగుణ బ్రహ్మను, నిర్గుణ బ్రహ్మను రెండింటినీ ఒకదాని తరువాత ఒకటి పొందవచ్చు. ఏకకాలంలో కుదరదు. శ్రీకృష్ణుడు అనకుండా యోగేశ్వర కృష్ణ అన్నారు. యోగేశ్వర కృష్ణుడు అంటే నారాయణుడు అని చెప్పడానికే యోగేశ్వరుడు. సర్వయోగములకు ఈశ్వరుడు. సృష్టి సర్వయోగముల వలన ఈశ్వరుడు, సర్వయోగముల కంటే ఈశ్వరుడు. ఈ విధంగా అన్ని రకాలుగా నారాయణుడు ఈశ్వరుడు, యోగేశ్వరుడు, యోగేశ్వర కృష్ణ. సాధకుడైనటువంటి జీవుడు పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నానని
భావిస్తున్నప్పటికీ ఈ బుద్ధి మాయాజన్యం అనేటటువంటిది శాస్త్రం ద్వారా గుర్తించాలి. జీవుడు వేరు దేవుడు వేరు అనే భావము ఎందువలన కలిగినది? అవిద్య, మాయ. ఈ మాయను అతిక్రమించడానికి ఒకటే ఉపాయం శాస్త్రము. ఆ శాస్త్రం డైరెక్ట్గా చదువుకుంటే పట్టదు. కాబట్టి గురూపదేశం, ఓంకారానుసంధానం, మాయ మీద నియంత అయినటువంటి పరమాత్మను యోగేశ్వరుని హృదయంలో ధ్యానించాలి అంటూ పూర్వార్థంలో ఈ శ్లోకంలో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అంటూ చెప్పారు. యోగేశ్వర కృష్ణ అంటే జ్ఞానయోగానికి, ధనుర్ధర పార్థ అనేది కర్మయోగానికి ప్రతీకగా తీసుకోవచ్చు. జ్ఞాన కర్మలను రెండిటిని, జ్ఞానాన్ని పొందాలంటే ముందు కర్మ చేయాలి, కర్మయోగం కావాలి, చిత్తశుద్ధి కావాలి. దానివల్ల యజ్ఞాన యోగ్యత ప్రాప్తి కలుగుతుంది. తరువాత జ్ఞానాన్ని పొందుతాడు. ధనుర్ధర పార్థ యోగీశ్వర కృష్ణను చేరుకోవడానికే కదా ఇదంతా. సగుణ బ్రహ్మ ఉపాసన, సగుణ సాకారంతో మొదలుపెట్టి సగుణ నిరాకారమైనటువంటి ఓంకారాన్ని ధ్యానించుకోవాలి. ఓం అంటూ ఆ తరువాత నిర్గుణ పరబ్రహ్మ ప్రాప్తి అంటూ అనేక అధ్యాయాలలో అనేక సార్లు భగవానుచే చెప్పబడి ఉంది. ఈ విధంగా జరిగితే ఏమిటి? జీవబ్రహ్మ ఏకత్వానికి ప్రయత్నం చేస్తూ కర్మయోగాన్ని గట్టిగా సాధించిన వాళ్లకు కొన్ని లౌకిక ఫలాలు ఏర్పడతాయి. ఆ లౌకిక ఫలాలనే ఇక్కడ లిస్టు చేశారు. ఈ ఫలాలను పక్కన పెట్టి ఆ గేటు దగ్గర ఆగిపోకుండా లోపలకు ప్రవేశించాలి. ఈ ఫలాలు ఏమై ఉంటాయి? సిద్ధులు, ప్రాపంచికమైనటువంటి సంపదలు, ప్రాపంచికమైనటువంటి విద్యలు. ఇవే ఆ 2 శ్లోకాలలో మనం నేర్చుకున్నాం. సౌందర్యలహరిలో శ్రీ అనే పదానికి సంపద అనేటటువంటిది లౌకికార్థం. వేదంలో శ్రీ అంటే ఏమిటి? రుక్సామాని యజుంషి సాహి శ్రీరమృతా సతాం. రుక్, సామ, యజుర్వేదములు అనేటటువంటి సా అంటే అది ఏ, శ్రీహి అమృతాం సతాం. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము. సతాం అంటే సత్పురుషులకు శాశ్వతమైనటువంటి శ్రీ. సతాం సత్పురుషులకు. శ్రీ అమృత అంటే శాశ్వతమైన, శ్రీ అంటే సంపద. శ్రీ అనే శబ్దానికి నిర్వచనం ఏమిటి? శ్రీ అనేటటువంటిది ప్రణవోపాసనకు ప్రథమ సిద్ధి. ప్రణవోపాసన ఎవరైనా చేస్తే వాళ్ళకు ప్రథమంగా కలిగేటటువంటి శ్రీ ఏమిటి అంటే జ్ఞానం కలుగుతుంది అని అర్థం అక్కడ తెలుస్తుంది. ఈ బలాన్ని చేకూర్చేదే విజయసిద్ధి. జయ శబ్దం గురించి చెప్పుకున్నాం. విజయ అనుంది. తత్ర శ్రీ విజయో భూతి అనుంది. విజయ, జయ బదులు విజయ అనుంది. విజయ అంటే వివిధ జయాలు, వివిధమైనటువంటి జయాలు విజయ అనుంది. వి అనే ఉపసర్గ చేర్చారు. వివిధ విద్యలు అనేటటువంటి అర్థం సిద్ధిస్తుంది. శ్రీ విజయ అంటే ఏంటవుతుంది? రెండు కలిపి ఒకటే సిద్ధి అని తెలుస్తుంది. శ్రీ అనే విజయము. శ్రీ అంటే ఏమిటి? జ్ఞానం. ఇప్పుడే చూసాం శ్రీ అంటే వేదమని, జ్ఞానమని. వేద శబ్దానికి జ్ఞానం అనే అర్థం. సో జ్ఞానసిద్ధి కలుగుతుంది. జ్ఞానసిద్ధినే శ్రీ విజయ అనే సమస్త పదంగా రాసుకోవచ్చు. శ్రీ విజయ అనేది లౌకికమైన ఫలమవుతే విజయసిద్ధి అయినటువంటిది పారమార్థికమైనటువంటి ఫలమవుతుంది. వివిధ విద్యలలో యోగ విద్యలు కూడా ఉన్నాయి. వాటిలో లభించేటువంటి రకరకాల సిద్ధులు ఉంటాయి యోగ విద్యలలో. విభూతిర్భూతిర్ ఐశ్వర్యై అణిమాది అష్టథ. అణిమాదిక అష్టథ అంటూ అమరం. విభూతి, భూతి, ఐశ్వర్యము, అణిమాదికం అష్టథ అనే దాన్నే అష్టసిద్ధులకు విభూతి అని, భూతి అని, ఐశ్వర్యమని పర్యాయ పదాలు పేర్లు ఉన్నాయంటే అమర కోసం చెప్తుంది. దీన్ని బట్టి భూతి అంటే ఏమిటి? యోగ సిద్ధి. యోగం అంటే ఏమిటి? జీవబ్రహ్మ ఏకత్వం.
అదొక రకమైనటువంటి అర్థం. అంటే జీవబ్రహ్మ ఏకత్వం పారమార్థికమైనటువంటి యోగ సిద్ధి. లేక లౌకికమైనటువంటి సిద్ధులు, లౌకికమైన యోగములన్నీ కలగడాన్ని లౌకిక సిద్ధి భూతి అంటూ చెప్పుకోవచ్చు. అంటే ఇదే శ్లోకాన్ని అటు పారమార్థికంగాను, ఇటు వ్యవహారంలో కర్మయోగంలో ఉన్న వాళ్లకు కలిగేటటువంటి జ్ఞానయోగ్యత ప్రాప్తిగాను చెప్పుకోవచ్చు. ధ్రువానీతి ఉంది. ధ్రువస్య ఆనీతి, ధ్రువమును తీసుకుని వచ్చి ధ్రువమునకు ఆనీతి తీసుకుని వచ్చేది. ధ్రువస్య ఆనీతి, ధ్రువా ఆనీతి అనేటటువంటి సమాసాన్ని చేసుకుంటే విగ్రహవాక్యాన్ని ధ్రువస్య ఆనీతి, ధ్రువానీతి అనేటటువంటి సమస్త పదం ఏర్పడుతుంది. అంటే శాశ్వత నిశ్చల పరమాత్మ. ధ్రువం అంటే పరమాత్మ, ఆనీతి తీసుకుని వస్తుంది. ధ్రువానీతి అంటే శాశ్వతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి సగుణ బ్రహ్మ అంటే ఆనీతి అంటే సగుణ బ్రహ్మోపాసన ద్వారా నిర్గుణ బ్రహ్మను పొందేటటువంటి యోగ్యత ప్రాప్తిని పొందినట్లయితే ఆ ధ్రువం అంటే అనాత్మ, ధ్రువం అంటే ఆత్మ. ధ్రువం అంటే నిత్యంగా ఉండేది ఎప్పుడు, అధ్రువము అంటే దానికి ఆపోజిట్ అనిత్యమైనటువంటిది. అనిత్యమైనటువంటి ప్రేయస్సుని దాటి నిత్యమైనటువంటి శ్రేయస్సుని పొందుతాడు ధ్రువ అనీతి అనేటటువంటిది. ఆనయనము, ఆనీతి. ఆనయనము అంటే తీసుకుని తెచ్చుకోవడం, ఆనయనం అంటే తెచ్చుకోవడం అంటే సన్నిధిని పొందడం అనర్థం. హృదయంలో నిత్య పరమేశ్వర సాన్నిధ్యం అనేది లౌకిక స్పర్శ లేనటువంటి ఆధ్యాత్మిక సిద్ధి. ఇదే ధ్రువ ఆనీతి అనే దానికి అర్థం. ఇప్పుడు ఏమేమి చూసాం? శ్రీ చూసాం, విజయ చూసాం, భూతి అంటే చూసాం, ఆనీతి ధ్రువ అంటే చూసాం. ఇక్కడ మమ మతి అనే పదబంధం ఉన్నది. మతిర్మమ అన్నారు. ప్రథమాధ్యాయంలో మొదటి శ్లోకంలో మామకాహ్ అనే శబ్దం ఉన్నది. మామకాహ్ అంటే ఇక్కడ మమ అనేటటువంటి శబ్దము దాన్ని పరామర్శిస్తోంది. మామకత్వము అంటే నాకు సంబంధించిన వాళ్ళు, మైన్. మమత్వము అంటే నాకు సంబంధించినది. మామకాహ్ అంటే నాకు సంబంధించిన వారు అని అర్థం. మమ అంటే నాకు సంబంధించినది. మై పీపుల్, మై వస్తువులు అనేది మమకాహ్. మైన్ అనేటటువంటిది మమ. రెండు ఒక్కటే. ఈ రెండు ఇంచుమించు సమానార్థకాలే. ఇవి జీవత్వానికి మౌలిక లక్షణం. జీవుడు తాలూకా ప్రాథమిక ఫండమెంటల్ ప్రాపర్టీ ఏమిటి? అహం మమ. ఈ రెండు ఉంటే వాడు జీవుడు. ఈ రెండింటినీ త్యజించగలిగితే వాడే దేవుడు. ఓకే, వ్యాస భగవానుడు గారు ఇక్కడ మమ శబ్దం చేత జీవునికి సంబంధించిన అనే అర్థాన్ని సూచిస్తున్నాడు. ఓకే, మమ అనేటటువంటిది జీవుడు అయితే మరి మతి అంటే ఏమిటి? జ్ఞానం, పరమార్థ జ్ఞానం. మమ మతి అంటే జీవునికి సంబంధించిన జ్ఞానం అయింది. అంటే జీవత్వాన్ని విశ్లేషించేటటువంటి జ్ఞానం. జీవత్వం అంటే ఏమిటి? ఆధ్యాత్మికత్వం. ఆధ్యాత్మికత్వాన్ని విశ్లేషించే జ్ఞానం ఏదై ఉంటుంది? ఈ అధ్యాత్మను దాటి ఆ పరమాత్మను చేరడమే అటువంటి జ్ఞానం అయి ఉంటుంది. సో జీవుడు దేనితో బంధింపబడి ఉన్నాడు? మిథ్యాజ్ఞానంతో బంధింపబడి ఉన్నాడు, అయథార్థ జ్ఞానంతో ఉన్నాడు. దానిని మమ మతి అంటే నా జ్ఞానం ఏదై ఉండాలి? యథార్థ జ్ఞానం అని అయి ఉండాలి అని తెలుసుకుంటే మిథ్యాజ్ఞానానికి సంబంధించినటువంటి ఫలితాలు శ్రీ, విజయ, భూతి అనేటటువంటివి, నీతి అనేటటువంటి సోషల్ ఆర్డర్ అనేటటువంటి ఫలితాలు అవుతాయి. యథార్థ జ్ఞానానికి ఫలితాలు శ్రీ అంటే జ్ఞానము, విజయ అంటే అన్ని విజయముల కంటే ఆత్మ విజయము, ఆత్మజయము. భూతి అంటే అన్ని సిద్ధుల కంటే ముఖ్యమైనటువంటిది జీవబ్రహ్మ ఏకత్వ యోగము అనేటటువంటి చెప్పుకున్నాము. ధ్రువానీతి అంటే పరమాత్మ ప్రాప్తి అని చెప్పుకున్నాము. అంటే మిథ్యాజ్ఞానంలో ఉంటే ఈ ఫలితాలు,
యథార్థ జ్ఞానంలో ఉంటే ఆ ఫలితాలు మమ మతి అనే దాని మీద ఆధారపడి ఉంది. మమ మతి యథార్థ జ్ఞానం అవుతే పరమాత్మ దగ్గరే ఉంటారు. అది మిథ్యాజ్ఞానం అయథార్థ జ్ఞానంలో కానీ ఉంటే మళ్ళీ లౌకికమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే గీత అందరూ జ్ఞానులే చదవరు. వాళ్ళ అధికారిత్వాన్ని బట్టి రకరకములైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి అంటూ ఇటు యథార్థ జ్ఞానంగాను అటు అయథార్థ జ్ఞానాన్ని రెండిటినీ చూపించేటట్టుగా మమ మతి అనేటటువంటి పదాన్ని వేసి పెట్టారు. సో చిట్ట చివర సిద్ధి ఏమిటి? మమ మతి. మమ మతి అంటే మమ జ్ఞానం. మమ జ్ఞానం ఏదై ఉండాలి? నాకు జ్ఞానం ఏదై ఉండాలి? ఆ మమత్వం పోవడమే నిజమైనటువంటి జ్ఞానము. అంటే జీవుని యొక్క జీవత్వాన్ని నివర్తింపచేసే యథార్థ జ్ఞానమే మమ మతి అవుతుంది. ఆధ్యాత్మిక సిద్ధులలో పరాకాష్ట ఏదై ఉంటుంది? మమ మతి. అంటే ఈ విధముగా కథాపరంగానే కాకుండా తత్వపరంగా కూడా ఈ శ్లోకానికి అత్యంత లోతైనటువంటి అర్థము ఉంది. ఇంకో విధంగా చూడొచ్చు దీన్ని. నరనారాయణులు యోగేశ్వరుడు అర్జునుడు ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే నరనారాయణ ఉపాసన అని కూడా చెప్పుకోవచ్చు. నరనారాయణ ఉపాసన అంటూ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రపంచంలో ఏమిటి, ఏ జీవుడికైనా ఏమిటి కావాలి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అహమస్మి అహమస్మి అహమస్మి. ఒక 2 నిమిషాల పాటు మౌనంగా అహమస్మి ధ్యానంలో ఉందాం. అహమస్మి 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 అహమస్మి. అహమస్మి అహమస్మి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయోర్భూతిః ధ్రువా నీతిః మతిర్మమ. ప్రతి జీవి యొక్క కోరిక ఏమిటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అది సాధనకు అందరూ ప్రయత్నం చేయరు, కొందరే ప్రయత్నం చేస్తారు. సుఖ దుఃఖాలతో కలిసి ఉన్న ఈ సంసార జీవితాన్నే ఎంచుకుంటారు. ఎవడో ఒకడు కచ్చితీర ఈ సంసారి జీవితాన్ని నుండి అసంసారి కావాలి అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి పొందాలని అనేటటువంటి తపనతో ముముక్షుత్వంతో గీత లాంటి శాస్త్రాలను అధ్యయనం చేస్తారు. ఉపాయం ఏమిటి దానికి? ఇదే గీతాశాస్త్రమే దానికి ఉపాయం. ఎచ్చట కృష్ణుడుండునో అచ్చట విజయాదులు తప్పక ఉండును అని చెప్పారు. కృష్ణుడు ఎచ్చట ఉండును అంటే ఇప్పుడు ఇచ్చట ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ ఉండాలి? మందిరంలో. ఏ మందిరంలో? మన ఇంటి వీటి తీసి చివరున్న మందిరంలోనా, లేకపోతే మన గృహంలో ఉన్న పూజా మందిరంలోనా, లేకపోతే హృదయ మందిరంలోనా? ఎక్కడుంటే సేఫ్టీ? ఆయన పట్టుకోవడం.
హృదయ మందిరమునందే ఉండాలి. హృదయ మందిరమునందు ఉంటూ అటువంటి జీవుడు ఆ హృదయంలో ప్రతి పని చేస్తున్నంతసేపు కూడా యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అంటూ, అంటే జీవితంలో ఉన్నటువంటి మినిమలిస్టిక్ యాక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని చేసుకుంటూ, లోకోపకారం లోక సంగ్రహం కోసం పనిచేస్తూ, సర్వజ్ఞాన కర్మ ఫలత్యాగాన్ని పాటిస్తూ, హృదయమునందున్న ఈశ్వరుని, యోగేశ్వర కృష్ణ అన్నారు కదా, ఆ యోగేశ్వర కృష్ణని హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రతి పని వెనుకాల తంబురా శృతిలాగా ఆ యోగేశ్వరుని యొక్క ధ్యానంలోనే ఉండడమే నిధిధ్యాసనం. అదే అహమస్మి, అదే నిధిధ్యాసనం. అహమస్మి, 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 అహమస్మి. So there are two aspects here. One is the sacred, the other is the secular. The sacred is indicated by the word Yogeshwara Krishna, and the secular is indicated by the action-oriented ధనుర్ధారి అయినటువంటి ధనుర్ధర పార్థ అన్నారు. Putting these two pictures together, the Yogeshwara, Lord Krishna, the Arjuna, the Dhanurthari, the symbolism of a way of life gets completed. Life has two aspects. One has to work and then attain prosperity. Attaining to prosperity and hard work is not sufficient. ధనుర్ధారి ఒక్కడే పనికిరాడు. దాంతోపాటుగా యోగేశ్వరుడిని చేర్చుకున్నటువంటి పని, అటువంటి యోగేశ్వరుని తాలూకా ప్రతిష్ట హృదయమునందు జరిగినటువంటి వాని యొక్క పని సంపూర్ణమవుతుంది. అదే యోగేశ్వర కృష్ణ ధనుర్ధారి అనే దాని సింబాలిజం. సో a man and his work become completed when it is reinforced with the spiritual understanding. Man gets ready to exert and pour in all his endeavors to tame the life and master the prosperity. You are not the slave of the prosperity. You have to master the prosperity. How do I master? By understanding these are transient. Not by not enjoying. You enjoy the property, but understand the transiency of any achievement. In such a case, there is no power that can stop him from any success. So Yogeshwara Krishna plus Dhanurthari Partha is the win-win combination for anything. That is the sutra for a successful human life. In short, the creed of the Gita is that spirituality can be lived in life, and true spiritual understanding is of course an asset to a man engaged in the battle of life. ఇక్కడ ధనుర్ధారి అయిన పార్థుడు అంటే కురుక్షేత్రంలో యుద్ధంలో ఉన్నవాడు కాదు. మనకు కూడా యుద్ధం ఉన్నది. డైలీ చేస్తున్నాను అని యుద్ధం. ఫస్ట్ నా ఇంద్రియాలతో యుద్ధం చేస్తున్నాను, నాలో ఉన్నటువంటి రాగద్వేషాలతో యుద్ధం చేస్తున్నాను. ఈ బ్యాటిల్ని గెలవడమే నిజమైనటువంటి బ్యాటిల్ గెలవడం. బయట శక్తులు ఏవీ లేవు, బయట శత్రువులు లేరు, వాటిని గెలవాల్సిన అవసరం లేదు. ఉన్న శత్రువులందరూ అంతఃశత్రువులే. లోకములన్నీ జయించినాడు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు అని ప్రహ్లాదుడు చెప్పాడు. టుడేస్ కన్ఫ్యూషన్ is what in the society? Man's helplessness, insignificance against the flood of helpless insignificance in the flood of events that unfold in spite of all his achievements in the field of science and the mastery over the matter. Man has mastered the matter, but man has not mastered the spirit. The teaching of Gita is mastery is over matter is all right. Okay, they're seen, the results are there. But you also master the spiritual aspect of life. That is the Yogeshwara Krishna. If the Yogeshwara is neglected in a man or in a society or in an order,
where only the material height is achieved, then naturally that society will crumple like Pakamandal. It cannot stand because there will be always the duality and the fight. That's what we are seeing in the world. People who are obsessed with the material prosperity is leading to unnecessary conflicts so in the world, which we are witnessing. The happy blending of the sacred and the secular policy is the best solution. Vedavyasa sees the world order which man pursues a way of life wherein the spiritual and the material values are happily married to each other. Yogeshwara Krishna plus Dhanurthari Partha. Mere material production can no doubt bring immediate and spectacular flood of wealth into the pockets of man, but not peace and joy. Prosperity and material achievement is not peace and joy. How does one enjoy peace and joy in spite of the flood of material heights, material wealth? That is where the prosperity without peace within is a calamity. Without peace within is a calamity, a gruesome and terrible. Krishna here stands for marriage between the secular and the sacred. That is the Karma Yoga and the Jnana Yoga combination. Karma Yoga, you achieve your heights and then be dedicated, Manmanabhava, Madbhakto, Madhyaji, Mam Namaskuru. Once you attain that, then you think about the inward development, inner development also. Sarvadharman పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అనేటటువంటి స్థితి. So here he has arranged the terms, Sri, Bhuti, Dhruva, Niti, Sri, Vijaya, Bhuti, Dhruva, Niti. The terms Sri, prosperity, Vijaya, success, Bhuti, expansion, Niti, sound policy. The arrangement of these words also, there is an undercurrent in the logic which is evident to any student who is understanding it. The context of modern times and political experiences, we know that without the intelligence and study policy, అంటే ఏ గవర్నెన్స్లోనైనా ఏ మనస్సులోనైనా ఏ వ్యష్టిలోనైనా నీతి అనే దాని మీద మిగతా మూడు డిపెండ్ అయి ఉన్నాయి. ఎక్కడైతే నీతి లేక స్టడీ పాలసీ అనే సోషల్ ఆర్డర్ అనేది ఉందో అక్కడే భూతి ఎక్స్పాన్షన్, ఆ ఎక్స్పాన్షన్ వలన విజయము, ఆ విజయమే సంపద. అంటే రివర్స్ ఆర్డర్లో చూసుకోవచ్చు. ఈ విధముగా ఈ శ్లోకము సర్వ విధముల మనిషి యొక్క ఔన్నత్యాన్ని సాధించుకోవడానికి కావలసినటువంటి సకల ఇన్స్ట్రుమెంట్స్ని, సకల పర్స్యూట్స్ని, సకల మానసిక స్థితులను ఒకే చోట చేర్చి చెప్పబడినటువంటిది. ఒకసారి చూద్దాం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువనేతి మతిర్మమ. इति श्रीमहाभारते शतसाहस्र्यां संहितायां वैयासिक्यां भीष्मपर्वणि श्रीभगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसन्न्यासयोगो नाम अष्टोदशाध्यायः. ఏమిటి? శ్రీ వేదవ్యాసముని చేత రచించబడినటువంటి 100,000 శ్లోకములపై చెరుకు గలది ఛందోబద్ధమైనది అయినటువంటి మహాభారతంలో భీష్మ పర్వమునందు గల ఉపనిషత్ ప్రతిపాదికమైనటువంటి బ్రహ్మ విద్య అనే గీతాశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమైనటువంటి భగవద్గీతలయందు, భగవద్గీత ఇస్ నాట్ ఎ సింగులర్, భగవద్గీతలయందు మోక్షశాస్త్రయమనే యోగము, మోక్ష సన్యాస యోగం అనేటటువంటి 18వ అధ్యాయము సంపూర్ణం. హరి ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఇప్పుడు
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అక్షరాలలో గాని పదాలలో గాని ఏవి తప్పిపోయాయో, పొల్లులు గాని ఒత్తులు గాని ఏవేవి సరిగా ఉచ్చరించబడలేదో వాటన్నిటినీ ఓ దేవా నారాయణ పరమాత్మ క్షమించు, నీకు నమస్కారం. అహమస్మి అహమస్మి అహమస్మి. స్వస్తి.